గం గణపతయే నమః దుం దుర్గాయే నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూన్ 23వ తారీఖు 2025 సోమవారం త్రయోదశి కృత్తికా నక్షత్రం. ఇవాళ దీపారాధన. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంబత్వద్దర్శనాన్ముక్తిర్ రజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి. విశ్వే శంకేశ బండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అతితీక్షణ మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం మనుజ్ఞాన్ దాతుమర్హసి. త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా యాచితో దేహి మే తీర్థం సర్వపాపాపనుత్తయే. యౌసౌ సర్వగతో విష్ణుశ్చస్వరూపీ నిరంజన సయేవ ద్రవరూపేణ గంగాంభోనాత్ర సంశయః. నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగ విష్ణుపాదాభ్య సంభూత గంగా త్రిపదగామిని. భాగీరథి భోగవతి జాహ్నవే స్త్రిదకేశ్వరి. తాపసైతాని నామాని యత్ర యత్ర జలాశయే. స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశనం. నాభిమాత్రే జలే స్థిత్వా శిఖాం విధాం విధాయ నిరుద్ధకరణనాశః త్రిలాః పృథ్యా. ఈ స్తోత్రము ఇవాళ దీపారాధన చేస్తుంటే మీరు వినాలి, వింటూ దీపారాధన చేయాలి. దీని వలన మీరు పుణ్య స్నానము చేసిన ఫలితం, అంటే స్నానం చేయక్కర్లే, పుణ్య స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుంది? శాస్త్రం ఏం చెప్పింది? సర్వరోగ నివారిణి. సర్వరోగ నివారిణి అనేది జరుగుతుంది. సంపూర్ణ పుణ్య స్నాన ఫలితము రావడము, రోగ నాశనం జరగడం ఇవాళ దీపారాధన చేస్తే. కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. చేస్తున్నప్పుడు ఇది ఆన్ చేయండి. ఇప్పుడు నేను చదివింది ఆన్ చేయండి. ఆన్ చేసి ఫుల్గా సౌండ్ పెట్టి అది వింటూ దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామవాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా?
అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ, ఆధార్ దగ్గర కానీ, ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలిముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలిముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి, ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా, తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యం, ఈ కృత్తికా నక్షత్రము సోమవారం కదా, మనశ్శాంతి అనేది ఉండాలి. మనశ్శాంతి కోసము ఒక పరిహారం నేను చెప్తాను కదా. అక్షతలు అంటే ఆ చెంబులో బియ్యము కుంకుమ కలిపి పెట్టండి అని చెప్పాను కదా. ఆ బియ్యంతో ఇవాళ పూజ చేయాలి. ఎలా పూజ చేయాలంటే, ఒక కుంపటి లేదా ఒక పాత్ర తీసుకొని అందులో ఆవు పిడకలు, లేదు కంగారు పడద్దు, ఆవు పిడకలు నేను ముందే చెప్పలే కదా, కంగారు ఏం లేదు. అంటే అగ్నిహోత్రం కావాలంతే. అంటే ఒక 2 కట్టెలు కర్పూరము, 2 కట్టెలో, లేదు ఇంకా ఉత్తమం ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఒక చిప్పలో కర్పూరం వేసి వెలిగించండి. ఆ కొబ్బరి కాలుతూ ఉంటుంది కదా, అందులోనైనా పర్లేదు. కట్టెలు అంటే సమిధలు, లేదంటే ఆవు పిడకలు, లేదా కొబ్బరికాయ, మంట రావాలి. అదేదో కాగితాలు కాల్చి, అంటే కవర్లు కాగితాలు కాల్చుకుంటూ వచ్చే మంట కాదు. పవిత్రాగ్ని అంటే ప్రకృతి సంబంధితంగా మనకు వచ్చేటటువంటిది. ఏమిటంటే ఇది సమిధలు, నారీకేలం, ఆవు పిడకలు, వీటితో బాగా కర్పూరం వేసి మంట పెట్టండి. అగ్నిహోత్రం ప్రారంభించండి. అది కూడా ఒక పాత్ర, కుంపటి, లేదు ఒక ఇసుక, ఒక 2 దోసెట్లు ఇసుక పోసుకొని దానిపైన
లేదు ఒక రాగి ప్లేటు, లేదు ఏదైనా ఆ అగ్నికి మనం పూజ చేయాలి. ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్షతలు ఉంటాయి కదా మీరు కలిపినవి, మొత్తము తీసుకొని నేను మంత్రాలు చెప్తుంటాను, అది ఆన్ చేసుకొని వేస్తూ ఉండాలి. నేను ఎన్ని నామాలు చెప్తే అన్ని వేసేయాలి, లాస్ట్కి మొత్తం వేసేయాలి. అగ్నయే నమః వేసేయాలి, హుతవహాయ నమః, హుతాశినే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. ఈ నామాలు మీరు ప్లే చేసుకోవాలి. ఆ నామాలు అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాశినే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. 8. ఎంత పవర్ఫుల్ పరిహారం అంటే ఇది. మనశ్శాంతి, ఇందులోనే అన్ని అర్థాలు ఉన్నాయి. మనశ్శాంతి అంటే ఏంటి? డబ్బు ఉంటే మనశ్శాంతి, డబ్బు లేక మనశ్శాంతి లేని వాళ్ళు ఉన్నారు కదా, అప్పులుండి. మనశ్శాంతి భార్యాభర్తల గొడవలు లేకపోతే, మనశ్శాంతి పిల్లలు బాగా చదువుకుంటే, మనశ్శాంతి అమ్మాయికి పెళ్ళైతే, మనశ్శాంతి భర్త ఆరోగ్యం బాగుంటే, భర్త తాగుడు మానేస్తే, ఇలా చాలా అర్థాలు, అంటే చాలా కోరికలు సిద్ధిస్తాయి. ఇవాళ అంత పవర్ఫుల్ అదృష్టం, ఐశ్వర్యం. కానీ ఆ అక్షతలు చాలా ఉన్నాయి కాబట్టి అవి పిరికెడ్తో తీసుకొని వేయాలి. 8 సార్లే కదా, వేసేసి లాస్ట్కు మొత్తం వేయాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్, మంట పెద్దగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆ మంటలో వేసినప్పుడు ఆ మంట ఆరిపోకూడదు. ఇంకొకటి, ఈ బట్ట వస్త్రము కాల్చి మంట, అది మహాపాపం. వస్త్రముతో కానీ కాగితాలతో కానీ మంటని మనం సృష్టిస్తే అది దోషం. కాబట్టి నేను చెప్పిన విధంగా కొబ్బరికాయ ముక్కలు వేయండి. దాని మీద ఇంత ఆవు నెయ్యి, కిరోసినో ఇంకోటో ద్రవ్యాలు వాడొద్దు, ఆవు నెయ్యి వేయండి. లేదా నువ్వుల నూనె కూడా, ఏ నూనె అయినా వేయొచ్చు, నూనె వేయొచ్చు, ఆవు నెయ్యి వేయొచ్చు. కర్పూరం వేసి వెలిగించాలి. కొబ్బరికాయ అయితే సింపుల్, అందరికి అందుబాటు. లేదు కట్టె ముక్కలు, పుల్లలు, ఏ సమిధలైనా పర్వాలేదు, ఏ పుల్లలైనా పర్వాలేదు. సమిధలు అంటే మీకు అందరికి అర్థం కావచ్చు, కాకపోవచ్చు, అందుకే పుల్లలు అని వాడుతున్నాను. తర్వాత ఇక ఆవు పిడకలు పూజా స్టోర్లో ఉంటాయి. తప్పకుండా ఈ మంత్రాలన్నీ ఆన్ చేసుకోండి. నేను చెప్పినవి 8 సార్లు ఆ అక్షతలు మొత్తం వేసేయండి. అది కాలిపోయిన బూడిదే, హుతమైపోయినటువంటిది రేపు ఎక్కడైనా తొక్కని చోట వేసేయండి. ఈ పరిహారం ఏ ఇంట్లో ఈ ప్రాయశ్చిత్తం జరుగుతుందో, అగ్ని సంస్కారము, వాళ్ళకు మనశ్శాంతి, అంటే సకల కోరికలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం చేసుకోండి. వాళ్ళ కార్యసిద్ధి మంత్రం అంటూ ఏది లేదు, అందుకే కొంచెం టైం తీసుకొని వివరంగా చెప్పాను. అటు దీపారాధన చేసేటప్పుడు ఒక స్తోత్రం చెప్పాను, అలాగే ఈ అగ్ని సంస్కారం మీకు ఇంకొక విషయాన్ని నేను బోధిస్తాను. ఇది చేస్తే మీరు హోమం చేసినట్టే. యజ్ఞేశ్వరుడికి అతి ప్రీతి అయినటువంటి ప్రక్రియ చేస్తున్నాం మనం. దీనికి తలస్నానం చేయాలా, మడిబట్ట లేకుంటే తడిపిన వస్త్రం కట్టుకోవాలా, ఏం అక్కర్లే. ఉతికిన వస్త్రాలు కట్టుకొని చేస్తే చాలు. అగ్ని సంస్కారం అండి, దానికి ఇంకా మడి ఏంటి? మన మనసు పవిత్రంగా ఉండాలి. పరిపూర్ణంగా పవిత్రాగ్నిని ధ్యానిస్తూ, అగ్ని అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆయనని ధ్యానిస్తూ చేయాలి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.